Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఆ సమ్మెను ఇప్పుడున్నటువంటి భారతదేశంలో యుద్ధ వాతావరణం ఉండడం వల్ల సమ్మెని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి మాట్లాడుకొని సమ్మెని వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా జూలై 9న సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఈ సమ్మెని మేము కొనసాగిస్తాం అని హెచ్చరిక చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ప్రధానంగా లేబర్ కోడ్స్ కు సంబంధించినటువంటి 44 కార్మిక చట్టాలుంటే వాటిని కుదించి 29 కార్మిక చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్స్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దీంట్లో ఈ 4 లేబర్ కోడ్స్ కూడా కార్మికులకి ఉద్యోగులకి అవన్నీ ఏమైనా సేఫ్టీ ఉన్నా చూస్తే ఉద్యోగ కార్మికులకి ఎవరికి సేఫ్టీ లేదు. ఎవరికి సేఫ్టీగా ఉన్నాయి 4 లేబర్ కోడ్స్ అంటే పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. ఈ రోజు ప్రధానంగా 8 గంటల పని విధానం ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందే మనం పోరాటాలు చేసి ఆ కాలంలోనే సాధించుకోవడం జరిగింది. అట్లాంటి 8 గంటల విధానాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తుంగలో దక్కి 12 గంటల పని విధానం చేయాలని చెప్పేసి చట్టం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అట్లనే జాతీయ వేతనం ఇప్పటికీ కార్మికులకి కనీస వేతనం కావాలని చెప్పేసి కొట్లాడుతుంటే సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు రోజుకు 178 రూపాయలు ఇస్తే సరిపోతుంది జాతీయ వేతనం అంటున్నాడు. అంటే నెలకెంత 4,600 5,000 రూపాయల లోపు వస్తాయి. అంటే ఇప్పుడు మేము కొట్లాడి సాధించుకున్నటువంటి వేతనాలన్నీ కూడా ఈ రోజు ఇవ్వకోకుండా ఈ రోజు 5,000 6,000తో బతకాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిందో వాటిని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జూలై 9వ తారీఖున దేశంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేయడం కోసం ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తక్షణం రద్దు చేసి ఆ రకంగా ఉద్యోగ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ రోజు అంగన్వాడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో చర్చలు జరిగినాయో ఆ జీవోలన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలా, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లనే ఇక్కడ తల్లిపీట ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికులు వచ్చారు. వాళ్ళకి 4 నెలల నుండి జీతాలు లేవు. ఇచ్చేది అరకొర వేతనం 6,000 రూపాయలకు తక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 6,000 రూపాయలు ఇవ్వడం, నెలల కొద్దీ బకాయిలు పెట్టడం, వాళ్ళకి పని ఒత్తిడి విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా ఉద్యమాల్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి 7,800 రూపాయలు 70 రూపాయలతోనే మేము జీతం చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 నెలల జీతాలు అయినా కూడా జీతం వెళ్ళలేదు. సమాన వేతనం సమాన పని గవర్నమెంట్ అన్నది ఇంతవరకు అమలు చేయలేదు. మా తల్లిపీట ఎక్స్ప్రెస్ లో 4 నెలల జీతాలు అయినా కూడా పడట్లేదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ కి విన్నపం చేస్తుంది ఏమంటే మా జీతాలు సమాన వేతనం సమాన పని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మా ద్వారా సిఐటి వాళ్ళకు కూడా మేము చెప్పడం ఏమంటే మా నుంచి సిఐటి వాళ్ళు గవర్నమెంట్ తెలియజేయాలని అదే పనికి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు పని భారం ఏమంటే 104, 108కి మాకు 7,700 రూపాయలు 108, 104కి పంపిస్తూ కూడా మాకు జీతం కూడా ఇవ్వకుండా కనీసము ఇంక్రిమెంట్ కూడా ఇవ్వట్లేదు. తర్వాత ఏమంటే 30 తారీఖు ఈ 20 తారీఖు మేము నోటీస్ ఇచ్చాము గవర్నమెంట్ కు. వాళ్ళు మా సమస్యలు తీర్చకపోతే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. మా వల్ల మీ తల్లిపీట ఎక్స్ప్రెస్ మొత్తం స్టేట్ వైజ్ గా మొత్తం బండ్లన్నీ ఆపడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కు తెలియజేసేది ఏమనగా మేము ఈసారి మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఈ రేపటి నుంచి వెహికల్స్ ఆపడం జరుగుతుంది. మేము సిఐటి వాళ్ళ ద్వారా ఆల్రెడీ సిఐటి వాళ్ళకి ద్వారా చెప్పడం జరిగింది. లేబర్ కోడ్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పోరాడటం జరుగుతుంది. అందులో భాగంగా మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ముఖ్యంగా మాకు పని భారం ఎక్కువ అయిపోయింది అనమాట. అనేక యాప్లు పెట్టి పని భారం ఎక్కువ పెడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏమంటే ఎప్పుడు నిరంతరము యాప్లు పనిలే తప్ప అంగన్వాడీ వాళ్ళకి ఫ్రీ
డెవలప్ చేసే పరిస్థితిలో లేదు. అది గమనించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా మాకు కనీస వేతనం ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ప్రతి కార్మికునికి 26,000 జీతం కనీస వేతనం ఇవ్వాలని ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా అది అమలు చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.